అండి అందరికీ. ఈరోజు వచ్చేసి గోధుమ నువ్వుల అప్పడాలు అయితే చూపిస్తున్నాను, చూసేయండి. 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. తెల్ల గోధుమ పిండి అయితే తీసుకోండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. ఇవి నువ్వులండి, 1 స్పూన్ అయితే తీసుకోవాలి. ఉప్పు కారము తగినంత అయితే వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నేనైతే హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే దీంట్లోకి వేసేసానండి. ఇదంతా ఇంకా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోవాలి కదా, ఉప్పు కారము అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. ఇంకా ఆ పిండి మొత్తము ఈ ఆయిల్ వచ్చేసి ఇంకా అప్పడాలు వేపడం కోసం అయితే తీసుకున్నా 1 గిన్నెడు. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసి కలిపాం కదండి పిండి. ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకొని ఇంకా కొంచెం కొంచెంగా బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఈ అప్పడాల కోసం అయితే పల్సాగా అయితే పిండి కలపకూడదు. కొంచెం గోధుమ పిండి చపాతీల పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసానండి. బాగా మెత్తపడేంత వరకు కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ అప్పడాలంటే. నేను మామూలుగా చేస్తుంటా, మా చిన్న అబ్బాయి అయితే అడుగుతూ ఉంటాడు ఇది. అందుకే ఇంకా తన కోసమే ఇంకా పద్దన చెప్పి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, చేయి మమ్మీ అని. అందుకే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా. చాలా అయితే కొంచెంసేపు పెట్టేసుకోవాలి కలిపిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి మనం పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కలిపి పెట్టాం కదా, అందుకోసమే ఇంకా కొంచెం తడిగా ఉందండి పిండి. అందుకోసమే కొంచెం గోధుమ పిండి వేసి ఇలా చేస్తున్నాను. నానితే కొంచెం ఇది ఉంటుంది, అందుకే ముందుగానే మనం గట్టిగా అయితే కలుపుకోవాలి. ఈ పిండి 2 ముద్దలుగా అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇసురుకుందామండి. ఇంకా చపాతీ ఎలా చేస్తామో అలా కొంచెం పెద్ద ఉంట తీసుకొని ఇంకా పెద్దగా పల్సాగా అయితే చేసుకోవాలండి. అసలు అప్పడాలు బాగా వస్తాయండి. మందంగా ఉంటే మెత్తగా అవుతాయి, అందుకే పల్సాగా చేసుకోవాలి మనము అప్పడాలు. చూడండి ఇలా వెడల్పుగా, ఎక్కడ మందంగా లేకుండా బాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాను కదండి, రెడీ అయిపోయింది. పల్సాగా అయితే చేసుకోవాలి, చాలా పల్సాగా అయితే చేసుకోవాలండి ఇది. అప్పుడే అప్పడాలు బాగా టేస్ట్ వస్తాయి. అలాగే వచ్చేసి ఇంకా కొంచెం పిండి అయితే వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా ఒక మూత అయితే తీసుకోవాలండి. ఇది టిఫిన్ మూత అయితే తీసుకున్నా నేను. ఇలా షేప్స్ అయితే ఇట్లా అచ్చులు వేసుకోవాలి. అచ్చులుగా అయితే ఉంట తీసుకొని మనం చేసుకోవచ్చు మన ఇష్టమైనట్టు. కానీ ఈ షేప్స్ పెడితే పిల్లలు బాగా ఇష్టపడి తింటారని నేను ఇదైతే ట్రై చేస్తున్నా. ఇంకా చిన్నగా ఉండి రౌండ్గా బాగా కనిపిస్తాయి పిల్లలకి, అందుకోసమే ఇలా చేస్తున్నానండి. లేకుంటే కొంచెం పిండి చేసుకొని మనము పూరి లెక్క కూడా చేసుకోవచ్చు. ఈ షేప్ అయితే మా పిల్లలకి ఇష్టము, అందుకే చిన్నగా చేస్తున్నా. చిన్నవి మనం కావాల్సింటే పెద్ద మూత తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే తొందరగా అయిపోతుందండి. ఒకటి చేస్తే చాలా లేట్ అయిపోతుంది, అందుకోసమే నేను ఇలా చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఇవి. ఒక్కసారైనా చెయ్యమని అడుగుతారు. నాకు టైం ఉన్నప్పుడైతే చేసి పెడతాను వాళ్ళ కోసము. ఇంకా బయట తిండ్లు తింటే పిల్లలకి ఎమోషన్స్ అంట అలా ఉంటాయండి, అందుకోసమే నేను బయటవి ఏమీ పెట్టాను పిల్లలకి. ఇలాగే చిన్నగా ట్రై చేస్తూ పిల్లలకి ఇంట్లోనే చేసి పెడతాను. ఇంకా బాగా తింటారండి. ఈ వేస్ట్ అంతా పక్కన అయితే పెట్టేశాను. చూడండి, ఇవి అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇంకో ముద్ద తీసుకొని మళ్ళీ రెడీ చేసుకుందాము. ఇంకా వెడల్పుగా అయితే చేసుకోవాలి. ఇది కూడా అంటే చాలా పలసాగా చేసుకోవాలండి. మందంగా ఉంటే మళ్ళీ నూనెలో వేయించిన తర్వాత మెత్తగా ఉంటాయి. అందుకే మనం ముందుగానే పల్చగా చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు, అప్పడాలు బాగా వస్తాయండి. చూడండి, మళ్ళీ వత్తేస్తున్నా. ఇంకా మూత తీసుకొని
మన ఇష్టం అండి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే వేసుకోవచ్చు. ఒక మూత షేప్ అయితే తీసుకొని ఇలా వత్తుకోవాలి అన్నీ. చాలా టైం అయితే పట్టదండి. ఒక కప్పు పిండికి చూడండి ఎన్ని అయ్యాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, బాగుంటాయి ఇవి, చాలా టేస్టీ అయితే ఉంటాయి. మామూలుగా నేను ఎప్పుడు చేస్తానండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నా, ఇంకా ఆయిల్ అయితే వేద్దాము. ఈ నీళ్ళన్నీ ఉంకిపోయేలా చూసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేద్దాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, సింపుల్గా అయిపోతుంది. ఒక గంట టైం అయితే పడుతుంది ఈ రెసిపీ చేసుకోవడానికి. చేసి పెట్టండి పిల్లలకి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది అని నేను చెప్తున్నానని కాదు, కానీ నేనైతే నా పిల్లలకి ఇలాగే చేసి పెడతానండి. బయట తినలు అస్సలు లేవు మా పిల్లలకి, ఇంట్లోనే చేసి పెడతాను నేను మా పిల్లలకి. అసలు మా ఆయన బయట అంటే అస్సలు ఒప్పుకోరు, అందుకే నేను చిన్న చిన్నగా ఇలాగే చేసి పెడుతుంటా పిల్లలకి. ఇంకా బయట తిండ్లు అస్సలు లేవు మా పిల్లలకి, అందుకోసమే ఏదో ఒకటి ఇంట్లో చేసి అయితే పెడుతుంటా పిల్లలకి. బడి నుంచి వచ్చాక ఇంకా ఏదో ఒకటి ఆకలి అవుతుంటుంది పిల్లలకి, అందుకోసమే ఈ చిన్నవి ఇస్తే గినక సంతోషంగా తింటారండి. చూడండి గిన్నెడైతే అయ్యాయి అప్పడాలు. నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి కరకరలాడతాయండి బాగా. చూడండి అప్పడం చాలా టేస్ట్గా ఉంటాయి, నాకు కూడా ఇష్టం అండి ఇది. చూడండి ఇలా చూడండి ఇట్లా తుంచుతూనే ఇంకా ముక్కలు ముక్కలు అయితే అయ్యాయండి. అందరికీ బాయ్ అండి. ఓకేనా.